మూసీలో ఉన్నటువంటి నీటిని ఒకప్పుడు నిజాం కాలంలో ప్రజలు తాగునీటి కోసం వాడేవాళ్ళు. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి లోనై ఇవాళ హైదరాబాద్ నగరం అంటే మొత్తం చెత్త నిండిపోయిందనే కాడికి తీసుకొచ్చారు. మన నగరాన్ని జర మంచిగా చేసుకుందామంటే కొంతమంది అట్లెట్లయితుంది, మేం చేయలేదు నువ్వెట్లా చేస్తావు అంటారు. తాగునీటి కోసం వాడినటువంటి మూసీని పాడు చేసింది ఎవరు మరి? ఆ మూసీ బఫర్లోకి, ఆ మూసీలో కంప్లీట్గా చొచ్చుకుపోయి ఇళ్ల నిర్మాణం చేయడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఎవరి హయాంలో ఇదంతా జరిగింది? ఇది కేవలం గత 10 ఏళ్లలోనే జరిగిందా? సో మరి క్లీన్ చేద్దాం, ఆ మురికిని అంతా కూడా ఎత్తేద్దాం, క్లీన్ చేద్దాం, అంతా ఓకే. కాకపోతే ఏవైతే ఈ అక్రమంగా నిర్మాణాలకు మీరు పర్మిషన్ ఇచ్చిర్రో, లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చిర్రో, లేఅవుట్లు వేసి వాళ్ళు అమ్ముకొని వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ డబ్బులు వసూలు చేసి ఇంత మోసం చేసిర్రు ప్రజలను, మరి వాళ్ళకి ఎవరు జవాబుదారీ? వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలి? వాళ్ళకి ఎవరు నష్టపరిహారం ఇవ్వాలి? మూసిని క్లీన్ చేద్దాం, మురికెత్తుదాం, అంతా చేద్దాం, ఓకే. మరి వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఆ రోజు దానికి అక్కడ లేఅవుట్లు వేసిన నాయకులు ఎవరు? లేఅవుట్లు వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరు? ఆ రోజుల్లోనే 30-40 ఏళ్ల క్రితమే అక్కడ భూములు అమ్మిన వాళ్ళు ఎవరు? వాళ్ళందరి మీద చర్యలు ఉన్నాయా? పర్మిషన్లు ఇచ్చింది వాళ్ళే. ఇప్పుడు వచ్చి మీరు మూసీ రివర్లో ఉన్నారు, మూసీ రివర్ బెడ్లో ఉన్నారని ఇండ్లు ఊలగొడతామని చెప్పి మూసీని అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నది వాళ్ళు. మురికి కూపంగా మార్చింది వాళ్ళే, ఇప్పుడు దాన్ని క్లీన్ చేస్తామని చెప్తున్నది కూడా వాళ్ళు.